హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా వంశీ బావ బర్త్డే అయింది ఫ్రెండ్స్. కాబట్టి మేము అందరం వెళ్ళిపోయాము. ఫస్ట్ అంటే ఇక్కడ అందరూ ఫోటోలు తీస్తున్నారు. అందరూ ఆసక్తిగా మేమైతే ఆడుకుంటున్నాం. ఇంకా అందరూ చాలామంది వచ్చారు అనుకుంటే. కానీ ఇప్పుడు వాళ్ళ డాడీ అయితే క్యాండిల్ వెలిగిస్తున్నారు. కానీ వాళ్ళు క్యాండిల్ వెలిగించుకుంటా కేక్ పైన స్పార్కిల్స్ ఉంటాయి కదా, అవి వెలిగిస్తున్నారు. అందుకోసం మేము అందరం నవ్వుకుంటున్నాం. ఎలాగైతే నేను క్యాండిల్ వెలిగిస్తాడు అంటే ఈ అబ్బాయి అంట మేము రాకముందు వేరే కేక్ కట్ చేశాడంట. ఈ అబ్బాయి 2 కేక్స్ కొనుక్కున్నాడంట. పక్కన మా తమ్ముడు అయితే ఎప్పుడు కోస్తారా అని చూస్తున్నాడు. వీళ్ళ లక్కీ ఏంటంటే ఈరోజు 2 కేక్స్ కట్ చేశాడు. ఇదైతే మేము అందరం వచ్చి చూస్తున్నాం. అయితే ఇంకా మేమందరం ఎప్పుడు కట్ చేస్తాడని బర్త్డే ఫైనల్లీ క్యాండిల్స్ అయితే వెలిగించేశాడు. మేమందరం ఎప్పుడు బర్త్డే సాంగ్ పాడుదామని చూస్తున్నాము. అప్పట్లోగా మేము అందరం ఎగ్జైటింగ్ ఉన్నాం. కాబట్టి మీరు అలా లైక్ కొట్టేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తామని చూస్తున్నారు. ఇప్పుడు ప్రేయర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేమైతే వంశీ ఎప్పుడు కేక్ కట్ చేస్తాడని చూస్తున్నాము. కానీ వంశీ అయితే కేక్ ఎప్పుడు కట్ చేస్తామో అని చూస్తున్నాడు. వంశీ మేము అందరూ ప్రేయర్ చేస్తుంటే వాడు మాత్రం కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇంకా కెమెరా ఆపట్లేదని తిడుతున్నారు వాళ్ళైతే. వాడైతే కేక్ ఎవరు కోసుకొని తీసుకెళ్ళిపోతారు అనేసి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. సగం మంది అయితే ప్రేయర్ చేస్తుంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకొని ఉన్నారు కదా, ఆవిడైతే ప్రేయర్ చేస్తున్నారు. ఆవిడ ఇంకా ఎంతకీ అవ్వట్లేదు అది ప్రేయర్. మాకైతే చాలా బోర్ కొడుతుంది ఏం చేద్దామని. ఎప్పుడు కేక్ కటింగ్ అవుతుందని బర్త్డే బాయ్ అయితే ముసుముసులు నవ్వుతున్నాడు. మా మాయేమించో ఎప్పుడు కొడదామా అదేదో ఉంటుంది కదా, ఎలా తిప్పుతా అక్కడ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఎప్పుడు వేద్దామని సిద్ధంగా ఉన్నారు. లాస్ట్లో తన ఫేస్ చూసి మీరే నవ్వుకుంటారు చూడండి. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందులో ఫైనల్లీ అయితే ప్రేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్యాండిల్స్ అయితే ఊదేస్తున్నాడు. ఇప్పుడు మేము అందరం బర్త్డే సాంగ్ పాడుతున్నాము. అదైతే పని చేయలేదంట. అందుకే మా మాయ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. మేమందరం అయితే బర్త్డే సాంగ్ పాడుతున్నాము. ఇటువైపు మేము అయితే ఆడుకుంటున్నాం చూడండి. పక్కన వాళ్ళ ఫ్రెండ్స్. ఫైనల్లీ అయితే కేక్ కటింగ్ అయితే అవుతుంది. మేమైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము. ఇప్పుడు మేమైతే అల్లరి చేద్దామని ఫిక్స్ అయిపోయాం ఫ్రెండ్స్. కానీ మా మామ ఏమించో మమ్మల్ని హ్యాండిల్ చేస్తున్నారు. మా మమ్మీ ఇంకా రాలేదు కాబట్టి మమ్మల్ని కొట్టలేదు. వాళ్ళైతే వాళ్ళు కేక్ కటింగ్ బండ్లు చూసుకుంటున్నారు. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఒక్కొక్కరికి తినిపించుకోవడమే మిగిలింది. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో కలిసి కేక్ కోస్తున్నారు. ఒక్కొక్కరు అయితే కేక్ తిని ఒక్కొక్క ఫొటోస్ తీసుకుంటున్నారు బర్త్డే బాయ్తో వచ్చేసి.
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఫొటోస్ తీసుకుంటున్నారు. I know what is happening in your heart, girl. I know it 'cause I'm feeling the same. But it is not hard to create a new reality. Let's try do it again. Girl, I know you're looking for a man who can love you to the end and carry out all of your plans. He your claims as a friend, 'cause we want to be complete. You feel the speed of the heartbeat when the mate cross the street. You once told me that you felt alone, that your will wasn't strong anymore, and we were lying while your feelings were bad. I didn't want that. It felt just like we were going somewhere. Let's see what we got. Your face is gone to the stars. You mean a rush and the leaking blood. Leaving in smart would be so cruel. Happy around you, girl. I know the heart screams loud in your head, but don't let it go down, girl. I'll be better than the man you once had. Happy around you, girl. I know the heart screams loud in your head, but don't let it go down, girl. I'll be better than the man you once had. 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 I always held you when you. మా మామయ్య అయితే బర్త్డే బాయ్ కేక్ తినిపిస్తున్నాడు అనేసి మేము అందరం ఆడుకుంటున్నాము. అదిగోండి వెనకని మేమే. బర్త్డే బాయ్ అయితే మాతో ఆడుకుంటా బర్త్డేలో బిజీగా ఉన్నాడు. మేమందరం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని. ఇంతమంది ఫ్రెండ్స్లో ఎవరికి తినిపించాలని చూస్తున్నాడు బర్త్డే బాయ్ అయితే. మేము ఒక్కొక్కరం అయితే కేక్ తినిపించుకొని గిఫ్ట్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేసాము. నేను మా తమ్ముడు అయితే నేను తినిపిస్తాను అనుకుంటున్నాము. మా మమ్మీ అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వమన్నది. ఆడేమో ఎంతకి ఇచ్చినా తీసుకోవట్లేదు. నాకు కోపం వచ్చి జోబులో పెట్టేశాను. కేక్ వాడికి రాసేసి మేమైతే పక్కకి వెళ్ళిపోయాము. మిగతా ఫ్రెండ్స్ వచ్చేసి వాడికి కేక్ తినిపిస్తున్నారు. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. మా పిన్ని గారు అయితే వచ్చారు. ఆడికి గిఫ్ట్ ఇస్తూ కేక్ మొత్తం ఆడి మొహానికే ఉంది. వాడైతే అదేంట్రా బాబు, నాకేంట్రా బాబు ఇన్ని కష్టాలని బర్త్డే బాయ్ అనుకుంటున్నాడేమో. బర్త్డేతో బర్త్డే అయిపోయింది. అడిగి కేక్ రాస్తాడనేసి చిరాకు పడిపోతున్నాడు వీడైతే. బర్త్డే ఈస్ ఫినిష్డ్ ఫ్రెండ్స్. ఇటు చూడు, ఇటు ఇటు చూస్తారా కేక్ ఫోటో రాని.
వీళ్ళు కూడా కేక్ తినిపిస్తూ రాసేస్తున్నారు. పాప మా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. ఫైనలీ అయితే బర్త్డే అయిపోయింది, కేక్ కటింగ్. ఇప్పుడు భోజనాలు చేస్తున్నాం చూడండి. బర్త్డే బాయ్ వాడి బర్త్డే గుర్తుగా అందరం అయితే భోజనాలు చేస్తున్నాము ఫ్యామిలీతో. ఇదిగోండి బర్త్డే బాయ్. వీడి బర్త్డే అయితే ఇలా జరిగింది. చాలా లక్కీ బాయ్. వీడి బర్త్డే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. వంశీ బర్త్డే కనుక మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.